తెలంగాణలో రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 6 గ్యారెంటీలు ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 6 వరకు ప్రజాపాలన సదస్సులు కొనసాగుతాయి. ప్రతిరోజు 2 విభాగాలుగా సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తారు. ప్రతి సదస్సు దగ్గర 100 కుటుంబాలకు ఒక కౌంటర్ను రెడీ చేస్తున్నారు. దరఖాస్తుకు ఒక ప్రత్యేక నంబర్ కేటాయిస్తారు. అంతేకాకుండా డిజిటలైజ్ చేయడంతో పాటు ప్రతి దరఖాస్తుదారుడికి రసీదు పంపిణీ చేస్తారు. మండల్, మున్సిపల్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి సదస్సులకు సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లకు ఆహ్వానిస్తారు. సదస్సులు విజయవంతం చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రతి 4 నెలలకోసారి ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తుంది. తెలంగాణలో రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. 6 గ్యారెంటీలు ఇతర సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, తెలంగాణలో ఇక రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చురువు చేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం ఏర్పాట్లను అధికారులు దాదాపుగా పూర్తి చేశారనే చెప్పుకోవాలి. ఈ రోజు అంటే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన పత్రాన్ని కూడా వాళ్ళు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. అయితే రేపు 6 గ్యారెంటీలకు సంబంధించి మొత్తం ఈ దరఖాస్తులను స్వీకరించున్నారు. మొత్తం మహాలక్ష్మి కావచ్చు, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, రైతు భరోసా వంటి వాటికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అర్హులను, తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ అవకాశం కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే పోలీస్ శాఖకు అంటే అధికారికంగా మౌఖిక ఆదేశాలు పోలీసులకు జారీ అయ్యాయి. ఎవరు కూడా ఈ నెల 28వ తారీఖు నుంచి 6 తారీఖు వరకు సెలవులు పెట్టడానికి వీలు లేదు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్పితే సెలవులు ఇవ్వకూడదని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు అంటే మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం గ్రామాల్లో అయితే అంటే జిల్లాల వారీగా వస్తున్న గ్రామ పంచాయతీల వద్ద ఈ కార్యక్రమాన్ని, ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఎక్కడైతే ఉన్నాయో మున్సిపల్ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే అంటే రోజుకు అంటే ఎక్కడ అందుబాటులో ఉన్న ఈ కార్యక్రమం అంటే అక్కడ ఉన్న ఊరును బట్టి అంటే అటు తేదీకి ఈ తేదీన ఒక ఊరు అంటే ఒక్కొక్క తేదీన ఒక్కొక్క ఊరును ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే ఈ ప్రజాపాలనకు సంబంధించి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు 4 నెలలకోసారి నిర్వహించే సదస్సులు, ఈ ప్లానింగ్ పై ఎలాంటి స్పందన వస్తోంది? అంటే ప్రజలు కూడా అంటే స్పందన అంటే ఇప్పుడే ప్రభుత్వం అంటే స్టార్ట్ అయ్యి కొద్ది రోజులుగానే ఉంది. అంటే ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశారు. మరికొన్నింటిని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తూ ఉంది. పైగా అంటే కొంత ప్రజలు కూడా బడ్జెట్ గత ప్రభుత్వాలు చేసిన బడ్జెట్ అంటే మొత్తం ప్రభుత్వాన్ని ఆర్థికంగా అంటే ప్రభుత్వ ఆర్థిక వనరులను మొత్తం నష్టపరిచేలా చేశారు గత ప్రభుత్వము. అంటే కొంత సమయం కూడా తీసుకుంటారు అనే ఆలోచనలో అంటే ప్రజలు కొంచెం సమయం ఇచ్చినా కానీ అంటే అమలు చేస్తారేమో అన్న ఆలోచనతో ప్రజలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. అంటే ఇప్పటికే అంటే 2 స్కీమ్లను కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా కష్టాల్లో ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో 2 అమలు చేశారు. మిగతా వాటిని కూడా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తారు అనే ఆలోచనలో ప్రజలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.